నెల్లూరు నగరం బాలాజీ నగర్ బలజ భవన్లో ఆదివారం సాయంత్రం ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ప్యాకేజ్ డైరీలను రాష్ట్ర ఉపాధ్యక్షులు కమతం సుబ్బారావు, న్యాయవాది జనసేన నాయకులు సింగంశెట్టి శ్రీరాములు ఆవిష్కరించారు. కార్యక్రమానికి నగర అధ్యక్షులు శెట్టిపల్లి రవీంద్రబాబు, సభాధ్యక్షులు వ్యవహరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమితం సుబ్బారావు మాట్లాడుతూ, మనందరి ఐక్యతతో ఇదే విధంగా భవిష్యత్తులో కత్వా కార్యక్రమాలకి అందరూ హాజరవ్వాలని కోరారు. మన జాతిలో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకి వాళ్ల యొక్క విద్యార్థులను చదువు పట్ల ప్రోత్సహిస్తూ వాళ్లకు ఆర్థిక భరోసా ఇవ్వాలని ఆకాంక్షించారు. మన సంపాదన కొంత త్యాగం చేసి మన జాతి అభివృద్ధికి ముందుకు తీసుకురావాలని కోరడమైంది. ఈ రాష్ట్రంలో కాట్వా ఆవిర్భావ ఫౌండర్ యొక్క కృషి గురించి తెలియాలని ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కమిటీ గౌరవ అధ్యక్షుడు తిరుపతి వెంకటేశయ్య, జిల్లా అధ్యక్షులు దోర్నాల రామ్మోహన్, డాక్టర్ గుణుకుల శివయ్య, నల్లగండ్ల మురళీకృష్ణ, దరసి వెంకటేశ్వర్లు, పరుచూరి అమరేంద్ర, పున్నపు చంద్రశేఖర్, హరిబాబు, అవుల శ్రీనివాసులు, కిన్నెర సుధాకర్ పాల్గొన్నారు. మేడం ఉపాధ్యక్షులు కమతం సుబ్బారావు గారిని, మా జిల్లా శేషయ్య గారిని, మురళీకృష్ణ సార్ని, రండి మీరు కూడా రండి. జిల్లా ప్రధాన కార్యదర్శి సత్కరిస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా సోదర సమానులే. మీరందరినీ కూడా మేము వేదిక మీదకి పిలుస్తాం. అభిమానంతో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మా అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర నాయకులు ఘనంగా సన్మానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుల వారి తొలి పలుకులు మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈ తొలి పలుకులకు ముందుగా ఏంటంటే, నా సహచర ఉపాధ్యాయులని అందరినీ కూడా నేను ఒక్కొక్కరిని పిలిచి కండువాలతో సత్కరిస్తాను. కావలి ఏరియాలో అది ఏంటంటే, నేను 1993లో సింధు అనే స్కూల్ పెట్టాను కలిగిరిలో. ఆ సింధు ఎవరో కాదు, నారాయణ సార్ కూర్చు పేరు. నారాయణ సార్ వచ్చి, నేను రమా మేడం దగ్గరికి వెళ్ళాను, మేడం సార్ని పంపిస్తారా అని. సార్కి చెప్పింది. సార్ వచ్చి 1993లోనే కలిగిరికి వచ్చి మొట్టమొదటిసారిగా నా స్కూల్ ప్రారంభోత్సవం చేశారు. సార్ చూడడానికి దాదాపు 400-500 మంది వచ్చారు ఆ రోజుల్లో. నాకు నారాయణ సార్ కన్నా అనుబంధం అది. తర్వాత ఉపాధ్యాయ సంఘం సభ్యులందరికీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి దాకా ఇది పటిష్టంగా నిర్వహించుకుంటూ ఇప్పుడు 5-6 సమావేశాలు నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగిందనేది ఇప్పుడే వింటున్నాను. ఇది 2వ మీటింగు కాబోలు హాజరైంది. కానీ కుల వ్యవస్థ పరంగా ఆ సమాజానికి సేవ చేయాలని మొట్టమొదటిగా ఆ వ్యవస్థని డెవలప్ చేసే ప్రయత్నంలో ముందుకు వచ్చిన ఏకైక సంస్థ నా ఊహ తెలిసి ఈ కాట్వా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో కుల వర్గాలు సమాజంలో ఉన్నాయి. కానీ ధైర్యంగా నా ముందు ఇంటగెలిచి గెలవాలనే భావంతో ముందు నా కుల వ్యవస్థని పటిష్టం చేసుకొని తద్వారా సమాజానికి నేను సేవలు అందిస్తాననే సద్భావంతో మొట్టమొదటిగా ఈ కాట్వా సంఘం అనేది నెలకొల్పబడి చక్కగా విజయవంతంగా ఇది కొనసాగుతూ ఉంది. గతంలో ఎంతమందో నాయకులు వస్తున్నారు, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకత్వం ప్రభుత్వాలు నిర్వహణ జరుగుతున్నాయి. కానీ ఈ సందర్భంలో ఇది అంత ప్రజ్వలడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు దీనికి చక్కటి ఊతము ఇచ్చారనేది
ఒక తాటి మీదకి రావడానికి కారణం ఆయనే కారణభూతుడయ్యాడని, ఇది విజయవంతంగా నడవడానికి కారకుడు అయినాడని. అంటే గతంలో కూడా ఈ కమ్యూనిటీలు ఎంతమందో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ ఒక్క తాటి మీద ఒక సంఖ్యను తీసుకొచ్చి, ఓహో ఇది కూడా ఒక బలమైన వర్గము, ఇది పటిష్టంగా రేపు రాబోయే తరాలకు మంచి ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వగలిగినటువంటి ఒక కుల వ్యవస్థ ఉంది అనే దానికి కారణభూతులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని మరీ నీరుగార్చకుండా భావితరాల్లో ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా ముందుకి, నాకు తెలిసి కొద్ది కాలం క్రితం ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా కూడా వాళ్ళకు ఆ కుల వ్యవస్థ తెలియదేమో, కొన్ని 1-2 వర్గాలు ఉన్నాయి. కానీ ఆయన వచ్చిన పట్ల ఆ వ్యవస్థ అద్భుతంగా. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. ఇక్కడ వేదికని అలంకరించినటువంటి జనసేన నాయకులు కునుకుల కిషోర్ గారికి, వాళ్ళ శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీరామ్ గారికి, డాక్టర్ గోకల్దేవ్ గారికి, మాతోటి మా కాట్వా నాయకత్వానికి, ముఖ్యంగా నగర నాయకత్వానికి అందరికీ నా నమస్కారాలు. ఈ కాట్వా 13/6/2023లో ఈ రాష్ట్రంలో మొట్టమొదట ఒక 101 మందితో హ్యాపీ హోమ్స్ మంగళగిరిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని జిల్లాల నుంచి. ఆ తదుపరి అంటే ఒంగోలులో మన ఉపాధ్యాయుడు కాట్వా అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఈ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఎమ్మెల్సీ ఎలక్షన్లో అక్కడ ఆవిర్భవించి మొన్నటికి 10 సంవత్సరాలు అయింది. అక్కడ ఎక్స్పీరియన్స్తో ఒక టీం వర్క్గా మా ఫౌండర్స్ పల్లా నారాయణ గారు, పనేంద్ర గారు ఈ రాష్ట్రంలో ఒక 6 మంది కలిసి ఒక 9 మందిని 10 జిల్లాకు కన్వీనర్స్గా, నెల్లూరు జిల్లా కన్వీనర్గా నేను మన ఇంట్లో ఫస్ట్ టైం ఒక 70-80 మందితో ఇట్లాగా పిలిచి ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు అర్హ కమిటీగా జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ నియోజకవర్గంలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 6 నుంచి 8 మండలాలు ఉన్నాయండి. అన్ని మండలాల్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ మన మెంబర్స్ అనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఈ 2 ఇయర్స్లో 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్లోనే 101 మంది ఒక కాల్ మన వాయిస్ తోటే ఒక గ్రూప్లో పెడితే 101 మంది సభ్యత్వం సేకరించారు. ఆ తదుపరి ప్రతి నియోజకవర్గంలో తిరిగి 1-2 సార్లు తిరిగినప్పుడు కొంతమంది ఆనాడు ఇప్పుడు మనం అనుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ వల్ల మన పవన్ కళ్యాణ్ ఈరోజు మనం 100% 21గానే మా ఇంటి దగ్గర వచ్చి 9-10 మంది కావాలి నుంచి మన వెంకట్, మన శివయ్య సారు, అదరత్తయ్య సారు అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో 1-2తో